రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట పలు గ్రామాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి. నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వడగళ్ల వానికి దెబ్బతిన్న పంటలను అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లు, మండల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేస్తూ రైతులకు హామీ ఇచ్చారు. పంట నష్టానికి పరిహారం ప్రభుత్వం నుండి తప్పకుండా ఇస్తామన్నారు. కలెక్టర్ ని ఫోన్ ద్వారా సంప్రదించి నష్టపోయిన రైతుని కలెక్టర్ తో మాట్లాడించారు. కలెక్టర్ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లకు సూచనలు చేసి వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణిగంజ్ నర్సింహులు, మండల నాయకులు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, ఎస్సీసీఎల్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ దిస్ రేవతి మేడం అండ్ హార్టికల్చర్ is here only. They are only. No, Afzal Begum, not Revati. AU is here. No, I will assign Afzal. AU and AO both are here, and horticulture also here. No, horticulture is fine. Horticulture is fine, but agriculture also I will send. Okay, right. Thank you. Thank you. Thank you. ముస్తాబాద్ మండల ప్రాంతంలో వచ్చిన అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల రైతులు చాలా మేర నష్టపోయిన. ముఖ్యంగా ముస్తాబాద్, మద్దికుంట ప్రాంతంలో ఈ వడగళ్ల వాన వల్ల రైతులు నష్టపోయినరు. ఏదైతే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతును తలెత్తుకుని ఉండే మాదిరిగానే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవాళ ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు కంటతడి పెట్టినరు, ఎద్దులు ఏడ్చినాయి. అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతు సంక్షేమ పథకాన్ని చేపల వల్ల కానీ, అతివృష్టి వల్ల కానీ, అనావృష్టి వల్ల కానీ, దోమకాటు వల్ల కానీ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా నష్టపరిహారాన్ని ఎకరాకు 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మన సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా కూడా రైతులకు ఏ విధంగా నష్టపోయినా కానీ ప్రభుత్వం అండగా ఉంటుంది, వారికి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి. ఎవరు ఏది నష్టపోయినప్పటికి కూడా వారికి ఎకరాకు ఎంతో ఇంకా ఈసారి డిసైడ్ చేయలేదు. ఈ పంట మాత్రం 100% ఎక్కడ లేని విధంగా ఆరుగాలం కష్టపడ్డ పంట అర నిమిషంలో ఈ వడగళ్ల వాన రూపాన తుడిచిపెట్టుకుపోయింది. ఆ రైతు 4 ఎకరాలన్నర యానం మంచిగా ఉండి తెలందాకపోతుందా కొట్ల పొంటి 2-3 సార్లు పడ్డా. నాకు ఇంకా ఏం లేదు, ఇక చెప్పుకుంటాను కూడా. నాకు ఇది ఏమైతే మొత్తం ఒక ఎత్తులేదు. ఇన్నేళ్ళ కూడా ఈ 50 ఏళ్ళ కూడా చూసినా కానీ ఈ పూర్తి ఎన్నడూ రాలవానకు కొడితే సగం చాలా బావు. ఒక ఎత్తే లేదు. ఇలా ఏదైనా నాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయండి, ఏదైనా చేయండి దయచేసి. ఎన్ని ఎకరాలు ఎంతలా కూడా అయింది? 1,20,000 దాకా అయింది బాపు. నిన్న ముస్తాబాద్ మండల ప్రాంతంలో